ಪಟ್ಟಿ ಹಾಕಿ ಪೈಂಟ್ ಮಾಡ್ಬೋದು. ಇದು ಮಾಡ್ಬೋದು ಹಂಗೆ? ಹಾಂ ಮಾಡ್ಬೋದು. ಬ್ರಷಲ್ಲಿ ಮಾಡೋಲ್ಲ ಮತ್ತೆ ಇದು ಮಾಡ್ತಾರಲ್ಲ ಅವಾಗ ಬ್ರಷಲ್ಲಿ ಟಚಪ್ ಮಾಡೋದು. ಇದೆಲ್ಲ ಈ ಥರ ಬರುತ್ತೆ ಇಲ್ಲಿ ಇದೆಲ್ಲ ಟೆಂಟ್ ಇದೆಲ್ಲ ಎದ್ಬಿಟ್ಟು ಪೇಸ್ಟ್ ಹಾಕ್ಬಿಟ್ಟು ಬೆಲ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಆಮೇಲೆ ಪಟ್ಟಿ ಹಾಕಿ ಅದ್ಮೇಲೆ ಬೆಲ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಈ ಥರ ಪೈಂಟ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಒಣಗಕ್ಕೆ ಎಷ್ಟೊತ್ತು? ಅರ್ಧ 1 ಅವರ್ ಸಾಕು. इसको कैसा ब्रश में ब्रश से डुबा? पूरा बनने में कौन सी गाड़ी है बाबू? कहाँ है? बोला भैया ಯೂಟ್ಯೂಬ್ ಇದೆ. ಏನು ಚಾನಲ್ ಹೆಸರು? ZH फोन ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ఇయర్ బ్యాగ్ ఓపెన్ ఏంటి ఏందరమ్మా నేను పరిస్థితి? ఏమన్నా ఇన్సూరెన్స్ ఇంకా ಒಂದು ಆಂಧ್ರ ಯಾವ ಊರು? మదనపల్లి. మదన్ మా కదిరి ಹಿಂಗೆ మల్కల్చూర్లో రిలేషన్స్ అవునా? ఎన్నేళ్ళ నుంచి ఈడ చిన్నప్పటి నుంచి ఈడే. అవునా? ఊరు వచ్చేది ఫ్రెండ్స్ మా న్యూ సబ్స్క్రైబర్ చూడండి. అది మన మదన్పల్లి వాళ్ళే, మదన్పల్లి వాళ్ళే, మనూరు వాళ్ళే న్యూ సబ్స్క్రైబర్ వచ్చినారు. బ్రో ఏం పేరు బ్రో నీ పేరు? సుహేల్. చేసి ఇద్దరు లెక్క ఖర్చు పెట్టుకోవాలా? బస్కి పోయి తగిలించిన అవన్నీ చెప్పద్దు బాయ్. ఎందుకు ఎవరికి మన ఎలుకలు చెప్పు, ఏమన్నా ఇన్ఫర్మేషన్. ఎలుకలు ఏం చేయడం వల్ల ఎలుకలు ఎక్కినాయి నీ కార్లో? డీమోట్లు లీక్ అయిపోయినాయి, అందుకే ఎలుకలు కొరికి దిగినాయి అంతే, సింపుల్. ఎంత వచ్చింది దానికి బిల్లు? జస్ట్ 94,000 రూపీస్. ఎక్స్పెన్సివ్ బయట ఇచ్చింది, చాలా ఎక్స్పెన్సివ్ బయట అది. అది 94,000తో ఎంతమంది మలేషియాకి పోవచ్చు, థైలాండ్కి పోవచ్చు. అది పక్కన పెడితే కార్ అన్నా తొందరగా వస్తుంది అనుకున్నాడు, 1 నెల తర్వాత ఇచ్చినారు. 3 days తీసుకున్నాడు పోవాడు. పేస్ట్ ಇಲ್ಲೇನು ಬೇಡವಾ? ಆ ಬ್ರಷ್ ಪೇಂಟ್ ಅಂತ ಟಚಪ್ ಮಾಡಿ ಟಚಪ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಸಾಕು. ಈ ಸ್ಯಾಂಡ್ ಪೇಪರ್. పేస్ట్ డ్రై అయ్యేకి టైం తీసుకుంటాంట ముందు కాలం, ఇప్పుడు అడ్వాన్స్ వచ్చినాయి, తొందరగా డ్రై అయిపోతున్నాయి. కొన్నాడా డెలివరీ? అది ఇన్నోవా ఒకటి ఉందా, అది అమ్మేసిన వాళ్ళు ఏందో వీళ్ళకి
22 lakhs 22 lakhs लगभग 19 वो ये क्या पेस्ट है अंकुल, इसका नाम क्या? ये इलसी पट्टी है, वो पहले पहले बड़ी पीड़ा, ये सूखने टाइम लेता है उसने ये आधा घंटा। आधा घंटा। లేదు మనీ చేస్తాను అన్నాడు, మళ్ళీ చేయలే. వీడియో చూస్తాడు చూడు, ఏమని చెప్పు అని. मंडे मंगा जाओ హాఫ్ అన్ అవర్ మనీ వాక్యూమ్ లేనట్లు తీసి పండించిన బియ్యం క్లీన్ చేస్తాను. మంది 1.5 year నుంచి కార్లో ఒడ్లు పండిస్తున్నాడు. ఎంత తీస్తానో వస్తూనే ఉన్నాయి. నువ్వు వాళ్ళకి ఫుడ్ పెడతాను. ఇంకా నేను పీకలేదు. క్యాప్ కదా అది. ఎలక్ట్రీషియన్ కార్ ఇలా ఓపెన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయాడు. ఫాగ్ ల్యాంప్స్ మనీ బీగాలు ఆఫ్ చేయరా, బ్యాటరీ డౌన్ అవుతుందేమో. బీగాలు ఆఫ్ చేయ, బ్యాటరీ డౌన్ అవుతుంది. రైట్. ఇది ఫ్యూజ్ బోర్డ్ పంచ్, ఇది పెయింటింగ్ లోపల కొట్టారేమో. హౌ టు వ్యాక్యూమ్ యువర్ కార్. సార్ చూడు, వీడంతా పడినాయినా పెట్టదు లోపల, కొంచెం లాగుతుందేమో. మడ్డగాళ్ళు వాళ్ళు సరిగ్గా చేసిండ్లే వాళ్ళు. ఎట్లా థ్రెడ్ పాయింట్స్ కొన్నావా మన? ఇది థ్రెడ్ పాయింట్స్ కొన్నావా? లేదు, రాళ్ళు ఎక్కించుకొని ఉండేదే. ప్రెజరే లేదు. ఇట్లా చేసి ఎప్పుడు అయ్యేది. ఏమైనా టైం పడుతుంది బా. అంటే ఎట్లా నువ్వు ఒకసారిగా లాగేస్తుంది అనుకుంటే ఏంది నువ్వు? మన లాగాల ఊకి రాడకూడదు, మంచి గంటలో లాగాల సీజన్. ఇంకా పెద్ద పెద్ద వస్తాయి చూడు, ఇల్లు క్లీన్ చేసేది అవి తెచ్చుకోవాలి. క్లీన్ అవుతుంది పర్వాలే. చూడు బా, ఫస్ట్ ఇట్లా ఉంటుంది. ఇది లాక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఫిల్టర్ ఉంది కదా లోపల, ఇది ఫిల్టర్ తీసేసి పారేయడం పెద్ద పని అనేది. ఓ ఫిల్టర్లో కూడా దుమ్ము ఉంది. ఏంది ఇది రావడం లేదా? ఎంత కొనింది అది? 2000. రియల్ రేట్ చెప్పు. నిజమేరా? నిజం రా, 1899. మళ్ళీ అమ్మ నేను సర్లేపా, 100 రూపాయలు అయితే రౌండ్ ఫిగర్ చేస్తే. ఇంతకు ముందు ఏమన్నా సినారియో చెప్పరా మనీ ఫాగ్ ల్యాంప్కి? ఇంట్లో ముందు ఏమైంది, ఫాగ్ ల్యాంప్ ఫిట్ చేసేకొస్తే హెడ్ లైట్ చెడుతుంది. ఎక్కడ అది? అంతేనా? ఏం పేరా? నితేష్ షాప్ కదా అంటారా? నితేష్ నితిన్ ఆటోమొబైల్. నితిన్ ఆటోమొబైల్. ఈ ఆల్ట్రేషన్ అనేది అక్కడ లోపల నుంచి స్విచ్ వైర్ లాగి ఇక్కడ ఫ్యూజ్ బోర్డ్లో పెట్టి చేస్తారు. కాకపోతే మందికి హెడ్లైట్లు వెళ్ళిపోయాయి. ఫాగ్ ల్యాంప్స్ పడితే హెడ్లైట్లు పడవు, హెడ్లైట్ పడితే ఫాగ్ ల్యాంప్స్ పడవు. అట్లా కనెక్షన్ ఇచ్చేసినారు అప్పుడు. ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. फ्यूज बोर्ड ये जॉइंट करते सो ऐसा. अगर ये पूरा टूट गया तो भी जॉइंट करवा देना, लिंक्स लगा के. पीछे मशीन डाल के हम लोग अच्छा इधर. अच्छा आता लाइफ ऐसा करे तो ज़्यादा दिन ना फिर मारो तो भी तुम बाजू कट होता, उधर नहीं इधर तक नहीं होता. अरे
పెయింటరా వచ్చి క్యా కామే బాగా అనిపెట్టింది అలవాడు ఈడుందా పడిందిలే దుబ్బాడా నీ చేయి దగ్గర దుబ్బలా ఇది ఏమని అంటున్నావు పడింది కదరా ఈడ దుబ్బు దుబ్బు ఆడ ఏందో రాడుంది కుద్దిది పోలేదురా ఇదే చాలు మనకి దీంట్లో రబ్బర్ లాగా ఒక క్లాత్ వస్తుంది శాండ్ పేపర్ కాదు అది రబ్బర్ పల్సర్ అదేసి తిక్కుతారు స్మూత్ అయిపోయి షోరూమ్ వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేయరు ఇంత టైం పోతుంది వాళ్ళకి లేబర్ పోతుంది ఇది బాగుంది రమ్మని అది బానెట్కి ఇరిగిపోతే వెంకాలంలో స్టీల్ది ఒక క్యాప్ కరిగించి అతికిచ్చేస్తారు అంటే ఆ క్రాక్ని పట్టుకునేలాగా జాయింట్ దానికి వెల్డింగ్ దానికి చేసిన ప్లాస్టిక్ వెల్డింగ్ ఏం చేస్తాను చేసినాడు తెలుసా బండి నెంబర్ ప్లేట్లు వస్తుంది 2-వీలర్ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ తీసుకున్నాడు తీసుకొని ఆ చిన్న బొక్క పడిన దాన్ని పెట్టినాడు కరిగించుకుంటా వేసుకుంటా వెల్డ్ చేసేసినాడు అదే లేదు వెల్డ్ చేసేసి అల్యూమినియం టైప్ మళ్ళీ వెల్డ్ చేసి స్ప్రే కొట్టినాడు ఇట్లా 2-3 టైమ్స్ కొడతారు చాలరా మనీ వెజిటేరియన్ రోజులే వస్తావు నా కాడికి ఏం చేసేది ఇంకా శనివారమే దొరికేది ఆదివారం కుదరదు ఇంకా అదే అయిపోయామండి ఇప్పుడు శనివారం వెజ్జల్లో దొరుకుతుంది ఇంక శుక్రవారం పోవాలి మనం అంతే పోతే శుక్రవారం ఆఫీస్ ఉంటుంది శుక్రవారం సాయంత్రం పోవచ్చు ఆఫీస్ ఉంటుంది ఈవినింగ్ బ్రా ఖచ్చితంగా ఏదో పని ఉంటుంది ఈవినింగ్ అంతే మనకి పీజీ కాడికి రా పరోటా ఎగ్ మొగలేదు అరే ఎగ్ మోగలే అంట అదే చికెన్ లేరా అది నేను ఎగ్గన్నా పొరపాటుగా చికెన్ మొగలే తినేసినాక మీ దాంట్లో ఉన్నాడా ఏం ఉండదు సార్ నాకు కలిసిపోయిందా మరి ఆర్ని ఏడగా వస్తుంది షైనింగ్ కదా కొట్టిన చోట షైన్ ఉంది కదా నష అయిపోతుంది ఫ్రెండ్స్ స్మెల్కి
वो निकालो गाड़ी वो वो गाड़ी में क्या काम है